హాయ్ బ్రో. బ్రో హాయ్ బ్రో. బ్రో ఎస్ఎస్ఎంబి 29 నుంచి ఒక అప్డేట్ వచ్చింది కదా, దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? బ్రో ఎస్ఎస్ఎంబి నుంచి అప్డేట్ ఏంటంటే మాకు ఒక భారీ అంటే మా మహేష్ బాబు ఫ్యాన్స్ అందరు కూడా చాలా పండగనైతే చెప్పుకోవచ్చు అనమాట. సుమారుగా 3,000 మందితోనైతే ఒక బోట్ సీన్ అయితే ఏర్పాటు చేశారు రాజమౌళి గారు అన్నట్టు అయితే తెలుస్తుంది. నిజంగా అదే నిజమైతే మాత్రం ఎస్ఎస్ఎంబి 29 మాత్రం ఒక విధ్వంసాన్ని అయితే సృష్టించే అవకాశం అయితే ఉంది. అలాగే దీనికి సంబంధించి కూడా ఎస్ఎస్ఎంబి 29 నుంచి ఒక డైనోసార్ తో ఫైట్ ఉంటుందని కూడా మనం అయితే విన్నాము. నిజంగా అది కూడా నిజమైతే మాత్రం అదైతే ఇంకా ఉన్న ఇండస్ట్రీ అదే మన ఇండియన్ ఇండస్ట్రీకి ఏవైతే సీన్స్ ఉన్నాయో అవన్నిటిని కూడా బ్రేక్ చేసే అవకాశం అయితే ఉంది. దాంతో పాటు దీనికి సంబంధించి మహేష్ బాబు గారు కూడా ఇంకా మనకి ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదన్నమాట. అంటే ఆయన లుక్ ఎటువంటిది ఇంకా మనకేం కనిపించలేదు. కానీ ఒక మాట అయితే చెప్పగలుగుతాం, ఈ ఎస్ఎస్ఎంబి 29 కోసం మేమైతే బాగా వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు మా రాజమౌళి గారి విషయానికి వస్తే ఆయన ఈ 3,000 మందిని తీసుకున్నారంటే అది చిన్న విషయం కాదనమాట. అంటే 3,000 మంది సుమారుగా ఒక 6 నెలల పాటు ఆ ఫైట్లోనైతే పక్క అయితే పని చేయాల్సి వస్తుంది. అంటే 3,000 మంది ఆర్టిస్టులకి ఆయన పని కల్పించారు, అది కూడా జూనియర్ ఆర్టిస్టులకి. ఇంకా అదేదైతే ఇంకా బోట్స్ ఇంకా మన ఆ కష్టాలు పక్కన పెడితే ఇంకా బోట్స్ విషయానికి వస్తే మనకి ఎప్పుడో మహేష్ బాబు గారికి స్విమ్మింగ్ రాలేనప్పుడు సుకుమార్ గారి సినిమాకి ఆయన ఈ బోట్ సీన్ అయితే చేశారు. కానీ మన రాజమౌళి గారికి వాటర్ సీన్ అయితే మాత్రం దేవరాలో ఫైట్ సీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సముద్రం మీద దానికి మించిన సీన్స్ అయితే నాకు తెలిసితే ఈ సినిమాలో అయితే ఉంటాయి. ఇంకా బాగా ఒక వీడియో బాగానైతే వైరల్ అయిపోతుంది. రాజమౌళి గారు అమెరికా నుంచి దానికి సంబంధించి ఆయుధాలు ఇవన్నీ కూడా తెప్పించారు అన్న వీడియో అయితే బాగా సోషల్ మీడియాలో అయితే అది నేను కూడా చూశాను. మరి నాకైతే అదైతే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా నిజంగా అంత పని చేస్తున్నారు ఈ సినిమాకి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ సినిమా నుంచి మాత్రం మాకు తొందరగా ఏ టీజరో గ్లిమ్సో రిలీజ్ చేస్తే రాజమౌళి గారు మేము ఒక మహేష్ బాబు ఫ్యాన్గా అయితే మేమైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాము. మరో మాట ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఈ ఎస్ఎస్ఎంబి 29 విషయానికి వస్తే మాత్రం ఇది ఒక భారీ బడ్జెట్ అనమాట. సుమారుగా ఒక 1,000 కోట్ల బడ్జెట్ ఈ సినిమా మన ముందుకైతే వస్తుంది. అలాగే ఈ 1,000 కోట్లే కాకుండా ఇంకా ఇది దానికి మించి రీసెంట్ గా పుష్ప సినిమా రికార్డ్స్ ను కూడా ఇది బ్రేక్ చేస్తుందా లేదా అని కూడా చాలా మంది అయితే మాట్లాడుతున్నారు. తప్పకుండా ఒక తెలుగు సినిమాని మరొక తెలుగు సినిమా తప్పకుండా బ్రేక్ అయితే చేయాలి. ఎందుకంటే అప్పుడే కదా మరి మన మార్కెట్ అనేది బయటకి అయితే వెళ్తుంది. అదొకటి జేమ్స్ కెమెరాని కూడా క్రాస్ చేసేంత వేలో రాజమౌళి గారు ఈ సినిమా మీద వర్క్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది. ఏ మాట అయినా సరే ఈ ఎస్ఎస్ఎంబి 29 కోసం అయితే మేమైతే బాగా వెయిట్ చేస్తున్నాం. ఈ ఎస్ఎస్ఎంబి 29 నుంచి మాత్రం ఒక మంచి అప్డేట్ కోసం మేమైతే వెయిట్ చేస్తున్నాం అనమాట. థ్యాంక్ యూ అండి.